ఈ రౌండ్ లో మీ గ్యాంగ్ నుంచి ఒకళ్ళు ఒక వీర నారి వస్తారు, మిమ్మల్ని కాపాడతారు మీ టీమ్ ని. సో యాజ్ యూజువల్ మన అందరినీ కాపాడేది వాళ్లే కాబట్టి, సో లేడీస్ మీకోసం స్పెషల్ ఈ రౌండ్. సో మీరు చక్కగా ఆడండి. సింపుల్ క్వశ్చన్స్ అడుగుతాను అండ్ వాటిని ఆన్సర్ చేయండి. రైట్ ఆన్సర్ అయితే 200, రాంగ్ ఆన్సర్ అయితే -100. అండ్ మీ టీమ్మేట్స్ కనుక మీకు హెల్ప్ చేస్తే -100 పాయింట్. వాళ్ళు అక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరైనా హెల్ప్ చేయడానికి ట్రై చేస్తే వాళ్ళు వెనకాల ఉన్న వాళ్ళు 2 ముట్టికాయలు వేస్తారు. సో సాగర్ సంగమం అండ్ శంకరాభరణం ఎవరెవరు వస్తున్నారు మీ గ్యాంగ్ నుంచి? మా టీం నుంచి ఝాన్సీ రాణి శృతి వస్తుంది. ఝాన్సీ రాణి శృతి గారు రామ్మా, నువ్వే మీ టీం ని కాపాడాలి. సాగర్ సంగమం మా టీం నుంచి రుద్రమదేవి సచిత వస్తుంది. రుద్రమదేవి సచిత, కమాన్. మీకు ఆన్సర్ తెలిసినా తెలియకపోయినా నేను క్వశ్చన్ అడిగిన వెంటనే మీకు క్రాస్ గా ఉన్న డైమండ్ తీసుకురండి. ఎవరు ఫస్ట్ డైమండ్ ఇస్తారో వాళ్ళు మాత్రమే ఆన్సర్ చెప్పే ఛాన్స్. మీకు ఆన్సర్ తెలియపోయినా పర్లేదు, మేమునా, టెన్షన్ లేదు, ఓకేనా? సో హియర్ వి గో. బొమ్మ పడుద్దిలో ఫస్ట్ పిక్చర్. తెలుగు సినిమా ఇంటర్నేషనల్ లెవెల్ తీసుకెళ్లిన సినిమా బాహుబలి. ఈ బాహుబలి మూవీలో ప్రభాస్ హీరోగా యాక్ట్ చేశారు, అది కూడా డ్యూయల్ రోల్. ఈ సినిమా డైరెక్టర్ అందరికీ తెలుసు, వెరీ గుడ్, సూపర్. సో ఈ సినిమాకి ఒక ఫేమస్ డైరెక్టర్ ప్రొడ్యూసర్ గా కూడా ఉన్నారు. ఎవరు ఆయన? గో. ఆవిడకి అడ్డం రాక పాపం. ఇప్పుడు లేచి బెలూన్ చేత్తో పట్టుకుని తట్టర నడుచుకుంటూ వెళ్ళిపోండి. వెరీ గుడ్, ఓకే. సో ఫస్ట్ డైమండ్ శంకరాభరణం గ్యాంగ్ నుంచి వచ్చింది. సో చెప్పమ్మా ఆన్సర్. రాఘవేంద్రరావు గారు. రాఘవేంద్రరావు గారు ఇస్ రైట్ ఆన్సర్, 200 పాయింట్స్. సో బాహుబలి సినిమా స్టార్ట్ అవగానే ఫస్ట్ వచ్చే పేరు అదే, కె రాఘవేంద్రరావు గారు. బిఏ సమర్పించు అని వస్తుంది. ఆర్కా మీడియా ఆయన సంస్థే. సో వాళ్ళు కూడా ప్రొడక్షన్ లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు, వన్ ఆఫ్ ది పార్ట్నర్స్. వెంటనే చెప్పారు అడగగానే మీరు. సో ఇట్స్ 200 యాడ్ అయిన తర్వాత శంకరాభరణం గ్యాంగ్ 1400 పాయింట్స్. ఇప్పుడు ఈక్వల్ స్కోర్స్ లో ఉన్నారు మీరిద్దరు. సో నెక్స్ట్ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్, జాగ్రత్తగా చూడండి, చాలా ఈజీగా ఉంటుంది. బొమ్మ పడుద్దిలో సెకండ్ పిక్చర్. ఓకే, మీరు చూసిన ఈ పిక్చర్ ప్లేస్ ఏదైతే ఉందో ఆ ప్లేస్ ని ఏమంటారు? గో. చేరతమ్మా ఆల్ ఓకే? తలనొప్పిగా ఉందా? ఆన్సర్ గ్రేట్ వాల్ ఆఫ్ చైనా. గ్రేట్ వాల్ ఆఫ్ చైనా. సో రైట్ ఆన్సర్, 200 పాయింట్. వెరీ గుడ్. నిజంగా మీ ముగ్గురు కష్టపడాడినంత ఆనందంగా ఉంది నాకు కూడా. సెలబ్రేషన్స్. శంకరాభరణం గ్యాంగ్ 1600 పాయింట్స్. సాగర్ సంగమం 1400 పాయింట్స్. సో మీరే కంటిన్యూ అవుతారా? ఓకే, సైడ్ చేంజ్. నువ్వు ఎట్టి పరిస్థితుల్లో ఇప్పుడు ఫస్ట్ రావాలి, వస్తేనే మీ టీం పరిస్థితి బాగుంది. లేకపోతే వాళ్ళకు ఇంకో 200 వచ్చిందంటే
వాళ్ళ విన్నర్స్ డిక్లేర్ అయిపోతారు. మీరు కూడా వాళ్ళతో పాటు ఈక్వల్ స్కోర్ రావాలంటే ఈ ఆన్సర్ మీరే చెప్పండి. ఎట్టి పరిస్థితుల్లో ఆవిడ అడ్డం వచ్చినా సరే కాలు అడ్డం పెట్టు ఏదో ఒకటి చెయ్యి. ఆవిడ మాత్రం రాకూడదు, నువ్వే ముందు రావాలి. ఓకే, బొమ్మ పడద్దిలో థర్డ్ పిక్చర్. మీరు చూసిన ఈ పిక్చర్ లో ఉన్న ఐటమ్స్ లో పెన్సిల్ ఉన్నాయి చూసారా, అవన్నీ సిజర్స్ ఉంది చూసారా, స్కేలు, మీద డౌట్ వచ్చింది. క్యాలిక్యులేటర్ ఉంది చూసారా, వెరీ గుడ్. ఇప్పుడు మళ్ళీ వెనక్కి వెళ్తా. పెన్సిల్స్ ఉన్నాయి కదా, అందులో పైనుంచి రెండో పెన్సిల్ ఏ కలర్ లో ఉంది? నా డైమండ్ నాకు ఇచ్చాము. ఓకే, ఆన్సర్ గ్రీన్. గ్రీన్. ఓకే, గ్రీన్ ఇస్ ద రాంగ్ ఆన్సర్. -100 పాయింట్స్. అయ్యో పాపం, అయ్యో అయ్యో పాపం, అరే అయ్యో పాపం, అయ్యయ్యో పాపం. సో శంకరాభరణం గ్యాంగ్ 1500 పాయింట్స్ అండ్ సాగర్ సంగమం 1400 పాయింట్స్. లాస్ట్ అండ్ ఫైనల్ పిక్చర్, ఇద్దరికి ఛాన్స్ ఉంది. ఇది రాంగ్ చెప్పడం వల్ల మీకు ఛాన్స్ దొరికింది. ఇది మీరు ఆన్సర్ చేస్తే మీరే విన్నర్స్, మీరు ఆన్సర్ చేస్తే మీరే విన్నర్స్. బొమ్మ పడుద్దిలో లాస్ట్ పిక్చర్. ఎందుకంటే ప్రేమంటే ప్రేమంట. ప్రేమంట పెద్దమంటమ్మా. ఈ సినిమా డైరెక్టర్ ఎవరు? గో. హాఫ్ డిస్టెన్స్ బెలూన్ వాడుతున్నారు ఆవిడ ఏంటో. మిగతా అదొక ఇచ్చాము, బరువుగా ఉంటుంది బట్ ఆన్సర్. ఇప్పుడు కూడా కొన్ని అద్భుతాలు జరగచ్చు. ఈవిడ కనుక తప్ప ఆన్సర్ చెప్తే ఇద్దరు స్కోర్లు టై అయిపోతాయి. ఈవిడ కనుక కరెక్ట్ ఆన్సర్ చెప్తే గెలుస్తారు. ఈ సమయంలో మీ టీమ్మేట్స్ అందరూ అటు తిరిగి నుంచోవడం ఉత్తమం. అటు తిరిగాం ముగ్గురు. మీరు రైట్ ఆన్సర్ ఇస్తే మీరు వాళ్ళ విన్నర్స్, మీరు రాంగ్ ఆన్సర్ ఇస్తే రెండు టీములు టై అవుతాయి. మంది డైరెక్టర్స్ ఉన్నారు కదా, ఎవరి పేరు చెప్పండి. అదే అంతమంది డైరెక్టర్స్ లో ఒక డైరెక్టర్ ఓన్లీ వన్. గుడ్ కాన్సెప్ట్ మూవీ. ఆయన ఇదివరకు కూడా చాలా మంచి సినిమాలు తీశారు. అందరూ మంచి సినిమాలే తీస్తారు, అందుకే డైరెక్టర్స్ అవుతారు. అవునా? నేను ఎప్పుడే హెల్ప్ చేస్తాను, నాకే పని చేసాను. చెప్పు. ప్రదీప్ గ్రేట్. ప్రదీప్ చాలా మంచివారు. ఎంత మంచి వాళ్ళంటే అసలు ఈ ప్రపంచంలో ఎవ్వరు లేరు మీ అంత మంచి వాళ్ళు. తెగుతుంది, డౌట్ వస్తుంది. నువ్వు దేవుడు అన్నా, నువ్వు దేవుళ్ళకే దేవుడు. పొగడం అన్నాను, మీరు తిడుతున్నట్టు వినిపిస్తుంది నాకు ఎందుకో. అది తొలి ప్రేమ ఇష్టమని చెప్తున్నా. అన్ని ఇష్టమే అవుతాయి ఆ డైరెక్టర్. కర్ణించాను ఇప్పుడు. అలా స్టార్ట్ అవుతుంది పేరు. అది చెప్పదమ్మా, ఆవిడ నా అంత తెలియదు కాదు. కోటి గారు. కోటి గారు రాంగ్ ఆన్సర్. -100 పాయింట్స్. మస్తీ మస్తీ జిందగీ హై మస్తీ, నువ్వు తోడు ఉంటే చాలు హై కొనే దోస్తీ. మస్తీ మస్తీ జిందగీ హై మస్తీ, నువ్వు తోడు ఉంటే చాలు సబరాల ఆస్తి. సో ఎందుకంటే ప్రేమ్ సినిమా డైరెక్టర్ కరుణాకరణ్ గారు. సో ఆయన చేసిన మొత్తం సినిమా పేర్లు అన్ని చెప్పేశాం. సో రాంగ్ ఆన్సర్ ఇవ్వడంతో -100 అయ్యి శంకరాభరణం విత్ 1400 పాయింట్స్, సాగర్ సంఘం ఏం చేయకుండానే 1400 పాయింట్స్. సో కంగ్రాచులేషన్స్, రెండు టీములు విన్నర్స్ ఇవాళ. వెరీ వెల్ ప్లేడ్.
కానీ గేమ్స్ అన్నాక ఎవరో ఒక్కరిని విన్నర్ కింద అనౌన్స్ చేయాలి కాబట్టి హార్డ్ వర్క్ అయితే ఇద్దరు చేశారు. మరి అదృష్టం ఎవరిని వరిస్తుందో చూద్దాం. టాస్ వేస్తాను. టాస్ ఎవరు గెలిస్తే వాళ్ళే వాళ్ళకి విన్నర్. సో తలకాయ తోక. హెడ్స్. తలకాయ. ఆటోమేటిక్ గా తోకలు. మీరు తోక తీసుకోండి. ఇంకేదైనా ఛాన్స్ ఉందా? ఛాన్స్ ఉందా ఏమన్నా? ఎవరికి ఏది లేదు అది తీసుకున్నారు. తలకాయ పడితే మీరు విన్నర్స్, తోక పడితే మీరు విన్నర్స్. దేవుడా మనం దేవుడికి మొక్కుదాం. ప్రదీప్ గారికి మొక్కాలి. ప్రదీప్ గారు వెరీ వెల్ ప్లేడ్. ఏం లేదు, చిన్న ప్రాబ్లం లేదు. ఇప్పుడు తలకాయ పడితే వాళ్ళు, తోక పడితే ప్రదీప్ గారు. సో ముందుగా మనం చూసేసుకున్నాం అనుకోండి, దాన్ని బట్టి మిగతా విషయాలు తెలుస్తాయి. సో ఏం లేదండి. సో శంకరాభరణం అండ్ సాగర సంగమం. తోక పడితే మీరు విన్నర్స్, తలకాయ పడితే మీరు విన్నర్స్. గెలుస్తాం ఎట్లయినా. ఇందాక అదే కాన్ఫిడెన్స్ తో పడ్డాం కింద. కాన్ఫిడెన్స్ చాలు. ఎందుకంటే తలకాయ పడింది. కంగ్రాచులేషన్.